అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మూర్ఖుడు మూర్ఖుడితో వాదించడం శవానికి వైద్యం చేసినట్లు. శవానికి వైద్యం చేస్తే స్పందిస్తుందా? లేదు కదా. అలాగే మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు, అర్థం చేసుకోడు. అందుకే భర్తృహరి గారు తమ యొక్క సుభాషితాల్లో మూర్ఖుడుని గురించి ఒక పద్యాన్ని ఇలా చెప్పారు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ప్రయత్నించగా ఇసుకలో నుంచి నూనెను తీయవచ్చు. అలాగే కష్టపడి ఎండమావుల్లో నీరు కూడా తాగవచ్చు. అలాగే తిరిగి కుందేటి కొమ్మును కూడా తీసుకురావచ్చు. కానీ మూర్ఖుడి యొక్క మనసును సంతృప్తి చేయలేము, సంతోషపరచలేము. అర్థమైందా? అందుకనే మనతో పాటు చాలామంది మూర్ఖులు ఉంటారు. అలాంటి వాళ్లతో వాదించకుండా మన దారిన మనం వెళ్ళిపోవటం ఉత్తమం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్లను పట్టించుకోకుండా వాళ్ళ మానానికి వాళ్ళను వదిలివేయడం మంచిది కదా. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు కుదిరితే గనుక షేర్ చేయండి.